హాయ్ అండి. ఈరోజు నేను వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేశానండి. ప్రసాదాలన్నీ ఒక వీడియో పెడదామనుకున్నాను. నాకు కుదరలేదండి. ఇది ఒక బాణీ పెట్టుకొని దాంట్లో 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని, గ్లాసున్నర పిండికి 3 గ్లాసుల నీళ్ళండి పోసి, ఇలాగ కొంచెం ఉప్పు వేసి, కొంచెం నేతి చుక్క వేసి ఇందులో ఇలాగ దగ్గరికి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఉండ్రాళ్ళు చేసేసుకుని ఇలా రెడీ చేసుకోవాలండి. బాణీ పెట్టుకొని బెల్లం పాకానికి రెడీ చేసుకోవాలండి. 3 గ్లాసులు నీళ్ళు పోసాను. బెల్లమేమో గ్లాసున్నర వేసానండి. గ్లాసున్నర వంతుకు వంతు వేస్తే సరిపోలేదండి మాకు. మళ్ళీ అంత కొంచెం వేసాను. అందుకు 2 గ్లాసులు బెల్లం పడినట్టండి గ్లాసున్నర పిండికి. ఇది పాకం ఉడికిపోయిందండి. పాకం మరిగాక ఈ ఉండ్రాళ్ళు వేసుకుని మంట హైలో పెట్టుకోకూడదండి, సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అది కొబ్బరి పొట్టు కూడా వేసేసానండి. ఇవి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. చక్కగా మనకు ఉండ్రాళ్ళు ఉడికిపోయినాయండి. ఈ ఉండ్రాళ్ళను ఒక గ్లాసుడు పచ్చిపాలు పోసుకుంటే ఉండ్రాళ్ళు చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి. ఈ పాలు స్టవ్ కట్టేసుకుని పోసుకోవాలండి. లేకపోతే పాలు కూడా ఇరిగిపోతాయేమో అని స్టవ్ కట్టేసుకుని పాలు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేపి పెట్టానండి. ఇది దీంట్లో ఉండ్రాళ్ళలో వేసుకోవాలండి. అంతే అండి. ఎంతో రుచికరమైన ఉండ్రాళ్ళు రెడీ అండి.